ఏపీలో ఈ ఏడాది మే నెలలో వర్షాకాలాన్ని తలపించేలా మంచి వర్షాలు కురిశాయి. 5 రోజుల క్రితం రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత కోస్తాలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడం, ఇంకా బంగాళాఖాతంలో వాయుగుండం వర్షాలు ఎక్కువగా కురవడానికి దోహదపడ్డాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలిపి మే నెలలో 55.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 137.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 148% ఎక్కువ అన్నమాట. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 25 జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షం కురిసింది. కోస్తాలో 58.4 మిల్లీమీటర్లు కురవగా 152% కురిసింది. రాయలసీమలో 50.8 మిల్లీమీటర్లకు గాను 120.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాల వారీగా చూస్తే గుంటూరులో 421%, కృష్ణాలో 371% అధిక వర్షపాతం నమోదైంది. మార్చి నుంచి మే నెల వరకు 3 నెలల కాలాన్ని రుతుపవన ముందస్తు కాలంగా పరిగణిస్తారు. మార్చి తర్వాత ఎండలు పెరిగి వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తుంటాయి. ఈ ఏడాది మార్చిలో ఎండలు పెరిగినా వర్షాలు కురవలేదు. ఏప్రిల్లో కొద్ది ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2వ వారం వరకు దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత వర్షాలు పలు జిల్లాలకు విస్తరించడంతో ఆ నెలలో 21.9 మిల్లీమీటర్లకు 35.1 మిల్లీమీటర్లు సాధారణం కంటే 60% ఎక్కువ వర్షపాతం కురిసింది.